ఒక ర్యాపర్ చెప్పాను కదా బాగా ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. ఆ ర్యాపర్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాకి సంబంధించి ఎస్పెషలీ మన మాస్ మహారాజా రవితేజ గారి గురించి ఒక ర్యాప్ పాడడానికి. హిజ్ నేమ్ ఇస్ సీషోర్. సీషోర్, ఇట్స్ నాట్ కిషోర్, ఇట్స్ సీషోర్. ఎస్, సీషోర్, బికాస్ హీస్ ఫ్రమ్ ద సీషోర్. హీస్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చాడు. ఎస్, సీషోర్. కొన్ని కామన్ సినారియోస్ గురించి మాట్లాడుతుందండి. కామన్ సినారియోస్ ఓకే. అంటే నా రీల్ బాగా ఫేమస్ అయింది ఒకటి. కొన్ని మారవి ఇంక ఈ జన్మకి అంతే అని చెప్పి. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి, ఈవెంట్ ఉండాలి కానీ దానికి యాంకర్ సుమక్ అయిన ఉండాలి. మంచి జరుగుతుంది. ఈగల్ని అయితే మనం మూవీకి వెళ్ళాలి కానీ అది రవణ మూవీ అయ్యి ఉండాలి. ఓకే, మనందరికీ మాస్ మహారాజా గారు తెలుసు, రవితేజ గారు అని. కానీ రవిశంకర్ రాజు ఎవరికైనా తెలుసా? రవిశంకర్ రాజు మాస్ మహారాజా ఎలా అయ్యారో ఎవరికైనా తెలుసా? ఐల్ టెల్ యూ బ్రో. And one more thing. Dhamaka Blockbuster People Media Factory. Dhamaka Blockbuster People Media Factory. Eagle hittu, Bachchan hittu, Hitli iche factory. Okay? Dhamaka Blockbuster People Media Factory.
ఈగల హిట్, బచ్చన్ హిట్, హిట్టిలిచ్చే ఫ్యాక్టరీ. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు కేర్ ఆఫ్ విక్టరీ. ఇట్లాగే హిట్ సినిమాలు తీస్తూ క్రియేట్ చేస్తారు హిస్టరీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న రిక్వెస్ట్, నాలో ఉన్న పాజిటివిటీని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక హగ్గు, మీ బ్లెస్సింగ్స్ కావాలన్నా. సూపర్ కిషోర్, సూపర్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏ ప్రాసలతో అసలు అల్లేసావు, తీసేసావు కిషోర్. నిన్ను ఇంకా ఎక్కువ ఈవెంట్స్ లో సీ చేయాలని, అంటే చూడాలని. థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. థ్యాంక్ యూ కిషోర్. కిషోర్ రోజు నైట్ వాడుతుంటారా ఏంటి? వావ్, సూపర్. సో ఏదైనా సరే డిస్మాంటిల్డ్ ఐటమ్స్ ఇచ్చేసేయచ్చు అనమాట మీకు. మీరు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలా ఈజీగా ఈ గన్ని హ్యాండిల్ చేశారు కదా. యాక్చువల్లీ మీకు ఏది ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఏది ఈజీగా హ్యాండిల్ చేశారు అనిపించింది? రవితేజ గారినా, ప్రొడ్యూసర్స్నా? అమ్మ ఇద్దరు ఈజీ అన్న. ఒక మానిటర్ చూడరు, ఇద్దరు మానిటర్ చూడరు యాక్చువల్లీ. ఓకే, యా. రవితేజ గారి ఊత పదం? అబ్బాయి. అబ్బాయి అంటే మిమ్మల్ని అంటారు, అజయ్ ఘోష్ గారిని కూడా అదే అంటారా ఆయన? ఓకే, బాబాయ్. ఈయన అబ్బాయి, ఆయన బాబాయ్. ఓకే, ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటర్, డైరెక్షన్, త్వరలో హీరో. అంటే ఒకవేళ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు, అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్న ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే యాక్టింగ్కి చేస్తారా? లేదు మ్యామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ బిహైండ్ దిస్. ఒకవేళ మీ పక్కన హీరోయిన్ కావ్య తప్పర్ అని చెప్తే చేస్తారా? నా వల్ల కాదు మ్యామ్. మీ వల్ల కాదు, ఆన్సర్ ఆయన వల్ల కాదని చెప్పారు. ఓకే, ఇదే కొన్ని క్వశ్చన్స్ అలాగే మేము రవితేజ గారిని కూడా అడగాలనుకుంటున్నాము, విత్ యువర్ పర్మిషన్ సార్. ఏది బాగా హ్యాండిల్ చేశారు మిస్టర్ కార్తిక్? కెమెరానా లేకపోతే హీరోయిన్స్నా? కెమెరానే బాగా హ్యాండిల్ చేశాడు, కెమెరాని అంతే. కార్తిక్ గారి ఊత పదం? కార్తీక్ ఊత పదం వచ్చి వన్ మోర్. ఇదా, ఇది ఓకే, ఇంకొకటి. ఇది ఓకే అయితే ఇంకోటి ఎందుకండి మరి? ఓకే, ఇది రవితేజ గారికి క్వశ్చన్. రవితేజ గారు సోలో డాన్సా లేకపోతే హీరోయిన్లతో డాన్సా, ఏది కంఫర్టబుల్గా? ఖచ్చితంగా హీరోయిన్స్తో. థ్యాంక్ యూ. ఇది ఒక్కటే మేము వినాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.